దీపకి శ్రీమంతం చేసి జ్యోత్స్నకి ఊహించని షాక్ ఇచ్చిన దశరథ సుమిత్ర. అదేంటి, కన్న కూతురని తెలిసిపోయిందా? అందుకే శ్రీమంతం చేస్తున్నారా దీపకి, లేదంటే నార్మల్గా చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చూసి లైక్ చేయండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దశరథ తన మనసులో అనుకుంటూ ఉంటాడు, నేను నా కన్న కూతురికి శ్రీమంతం చెయ్యాలి. నా కన్న కూతురు ఇప్పుడు కడుపుతో ఉంది కాబట్టి తనకి నేను శ్రీమంతం చేయడం చాలా మంచిది. కానీ నేను ఒక్కన్నే ఎలా చేయాలి? తన కన్న తల్లి అయిన సుమిత్ర కూడా ఆ బాధ్యత తీసుకొని కన్న కూతురికి శ్రీమంతం చేస్తే చాలా బాగుంటుంది కదా. కానీ నేను సుమిత్రకి ఈ విషయం ఎలా చెప్పాలి? ఎలా చెప్పి శ్రీమంతానికి ఒప్పించాలి? నిజం చెప్పడం తప్ప వేరే ఆప్షన్ అయితే ఏమీ కనిపించడం లేదు అని చెప్పేసి దశరథ అయితే అనుకుంటూ ఉంటాడు. అలా కూర్చొని తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటే సుమిత్ర వచ్చి, ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, ఎవరి గురించి అని అడిగేసరికి దీప గురించి సుమిత్ర అని అనేసరికి ఒక్కసారిగా సుమిత్ర అయితే షాక్ అయిపోతుంది. అదేంటండి, కన్న కూతురైన జ్యోత్స్న గురించి ఆలోచించకుండా దీప గురించి ఆలోచిస్తున్నానంటున్నారేంటి? అసలే పెళ్ళి కావాల్సిన పిల్ల, పెళ్ళికి కూడా ఒప్పుకుంది, మంచి సంబంధం చూడాలి, పెళ్ళి చేయాలి అని ఆలోచించాలి కదా మీరు, దీప గురించి ఆలోచిస్తున్నారేంటి కొత్తగా అని చెప్పేసి అంటూ ఉంటే, నీకు తెలియదు సుమిత్ర, నీకు తెలియక నువ్వు అలా మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పి అంటాడు దశరథ. అయితే నాకు తెలియదు, పోనీ మీరు చెప్పండి, ఏంటో చెప్తే నేను కూడా ఆలోచిస్తాను కదా, ఏం చెయ్యాలి అనేది ఆలోచిద్దాం ఇద్దరం కలిసి అని సుమిత్ర దశరథతో అంటూ ఉంటుంది. లేదు, ఇంకా సుమిత్ర మంచి మూడ్లో ఉంది కాబట్టి తనకి నిజం చెప్పేయడమే కరెక్ట్. తనకి నిజం చెప్తే తన కన్న కూతురు ప్రెగ్నెంట్గా ఉండడము అనే ఆనందాన్ని తను కూడా పొందుతుంది కదా, అనుభూతిని తను కూడా పొందుతుంది కదా. నేను ఒక్కడనే ఎందుకు ఇలా అనుకోవాలి అని చెప్పేసి దశరథ అనుకొని, సుమిత్ర నా పక్కన కూర్చో, నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పడంతో, చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి దశరథ పక్కన కూర్చుంటుంది సుమిత్ర. నేను ఒక విషయం చెప్తాను దీప గురించి, కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని నాకు చాలా భయంగా ఉంది. నీ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది కదా, ఏమైనా షాకింగ్ న్యూస్ విన్నా నువ్వు కోలుకోగలవు కదా అని సుమిత్రను అడుగుతాడు దశరథ. అయితే అప్పుడు సుమిత్ర, ఏవండి నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను, చెప్పండి ఏం జరిగింది అని అనేసరికి ఇంకా జరిగిన విషయాన్ని మొత్తం కూడా దశరథ కుండ బద్దలు కొట్టినట్టు సుమిత్రకైతే చెప్పేస్తాడు. ఆ న్యూస్ వినగానే ఒక్కసారిగా కూర్చున్న సుమిత్ర లేచి నుంచుంటుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు, వెటకారంగా కూడా అలా మాట్లాడొద్దు, నా దగ్గర కామెడీ చేయొద్దు మీరు అని చెప్పి సుమిత్ర అంటూ ఉంటే, సుమిత్ర నేను కామెడీ చేయడం లేదు, నేను నీకు నిజమే చెప్తున్నాను. ఎందుకంటే దీప మన కన్న కూతురు ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది. ఇలాంటి టైంలో మనం అతనికి తోడుగా ఉండాలి, తనకి తోడుగా ఉండి తన నొప్పులు పడే టైంలో కన్న తల్లివైన నువ్వు తనకి దగ్గరగా ఉండి తనకి తోడుగా ఉంటే చాలా మంచిది అని చెప్పేసి దశరథ అయితే అంటూ ఉంటాడు. ఇంకా ఎక్కడ లేనిపోని దుఃఖం అంతా కూడా సుమిత్రకు వచ్చేస్తూ ఉంటుంది. ఏమండి, నాకు దీపను చూడాలనిపిస్తుందండి, దీపకి నాకు శ్రీమంతం చేయాలనిపిస్తుందండి, తనకి సంబంధించిన ఎటువంటి అచ్చట ముచ్చట కూడా మనం తీర్చలేదు కాబట్టి మన కూతురు ఇంకొక బిడ్డకి జన్మనివ్వబోతుంది. మనం మన ఇంట్లోనే గ్రాండ్గా శ్రీమంతం చేద్దామండి. పెళ్ళైతే చేశాం కానీ ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేక చేశాము, ఆ పెళ్ళి కూడా మనస్ఫూర్తిగా జరగలేదు. అందుకే మనిద్దరి చేతుల మీదుగా శ్రీమంతం చేద్దాం అనుకుంటున్నానండి అని అనడంతో దశరథ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. నువ్వు చాలా గొప్పదానివి సుమిత్ర, నేను ఏమనుకుంటున్నానో నా మనసులో అదే నీకు కూడా తెలిసింది అని చెప్పి దశరథ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. మీ ఫేస్ చాలా సంతోషంగా ఉందండి, మీరు ఇలా సంతోషంగా ఉంటే చూడాలని నాకు ఆశగా ఉండేది. ఆ ఆశ ఇప్పటికి నెరవేరింది. నేను ఇప్పుడే వెళ్ళి మామయ్య గారితో మాట్లాడతాను, పదండి వెళ్దామని చెప్పేసి ఇంకా సుమిత్ర దశరథ ఇద్దరు కూడా శివనారాయణ దగ్గరికి అయితే వెళ్తారు. మామయ్య గారు అని చెప్పేసి శివనారాయణ రూమ్ దగ్గరికి వెళ్ళి పిలిస్తే, శివనారాయణ ఏంటమ్మా రండి లోపలికి అని చెప్పి లోపలికి పిలిచి ఏం జరిగిందని అడుగుతూ ఉంటాడు. మేమిద్దరం కూడా దీపకి శ్రీమంతం చేయాలనుకుంటున్నాం మామయ్య గారు అని చెప్పడంతో, చాలా సంతోషమమ్మా, మీరు చెప్పినట్లుగానే కానివ్వండి అని చెప్పేసి ఇంకా
సుమిత్రకి చెప్పడంతో సుమిత్ర దశరథ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ చాలా సంతోషపడుతూ శ్రీమంతానికి ఏర్పాట్లయితే చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా జ్యోత్స్న కిందికి వస్తూ, ఏంటి హడావిడి, మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్ జరిగితే నాకు తెలుస్తుంది కదా, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి సుమిత్ర దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది. అప్పుడు సుమిత్ర, నా కన్న కూతురు దీపకి నేను శ్రీమంతం చేయబోతున్నాను అని చెప్పేసరికి జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి మమ్మీ ఇలా అంటుంది, కన్న కూతురని నార్మల్గా అందా లేదంటే అసలు నిజం తెలిసిపోయిందా అని చెప్పి జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఏంటి జ్యోత్స్న ఆలోచిస్తున్నావు, మమ్మీకి నిజం తెలిసిపోయిందా లేదా అని అనుకుంటున్నావా? నాకు నిజం తెలిసిపోయింది. దీప నా కన్న కూతురని నాకు అర్థమైంది. అందుకే నా కన్న కూతురికి నా చేతుల మీదుగానే మేమిద్దరం కూడా శ్రీమంతం చెయ్యాలనుకుంటున్నాము అని చెప్పేసి ఇంకా కార్తీక్ కూడా ఫోన్ చేసి చెప్పేసరికి కార్తీక్ ఓకే అనేసరికి శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు. ఇంకా కార్తీక్కి ఫోన్ చేసి చెప్పడంతో దీపను తీసుకుని వస్తాడు కార్తీక్ అయితే. ఇంకా అంగరంగ వైభవంగా దీపకు శ్రీమంతం చేసేసరికి జ్యోత్స్నకైతే చాలా బాధపడుతూ ఉంటుంది, కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ విధంగా దీపకి శ్రీమంతం చేసి షాక్ ఇచ్చిన దశరథ సుమిత్ర. జ్యోత్స్న ఇప్పుడు ఏం చేయబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.